పద్మనాభస్వామి గుడిలోని ఆ 6వ తలుపు తెరిస్తే ప్రపంచం నాశనమవుతుందా? అసలు ఆ ఇనుప తలుపు వెనుక దాగున్న భయంకరమైన నిజమేంటి? భారతదేశంలోని కేరళ రాష్ట్రం. అక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం. ఈ గుడి కింద 6 పెద్ద గదులు ఉన్నాయి. వాటిని ABCDEF అని పిలుస్తారు. వందల ఏళ్లుగా ఆ గదులను ఎవరూ తెరవలేదు. 2011 సంవత్సరంలో కోర్టు ఒక తీర్పిచ్చింది. ఆ గుడిలో ఉన్న 6 గదులను వెంటనే తెరవాలని ఆదేశించింది. ఆ 5 గదుల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింది. రాసులుగా పడి ఉన్న వజ్రాలు మరియు కిరీటాలు కనిపించాయి. కానీ అసలు కథ 6వ గది దగ్గర మొదలైంది. దాని పేరే వోల్ట్ బి. అది గుడికి సరిగ్గా దేవుని విగ్రహం కింద ఉంటుంది. ఆ 6వ గది తలుపుకి ఎలాంటి తాళం లేదు. కానీ ఆ తలుపు మీద 2 పెద్ద పాముల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఆ తలుపుని తెరవడానికి అధికారులు ప్రయత్నించారు. అప్పుడు గుడి పూజారులు పరుగెత్తుకుంటూ వచ్చి వారిని ఆపారు. ఆ తలుపుకి నాగబంధం వేశారు అని పూజారులు చెప్పారు. అది ఒక పురాతనమైన అత్యంత శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రం వల్ల ఆ తలుపును పగలగొట్టడం అసాధ్యం. ఒకవేళ బలవంతంగా తెరిస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమవుతుందని హెచ్చరించారు. అధికారులు ఆ తలుపు దగ్గర నిలబడి వినగా వారికి సముద్రపు అలల శబ్దం వినిపించింది. అది చూసి వారు వణికిపోయారు. ఆ గది నేరుగా అరేబియా సముద్రానికి కలపబడి ఉందని అంటారు. తలుపు తీస్తే సముద్రం ఉప్పొంగి నగరాన్ని మింగేస్తుందని భయం. 100 ఏళ్ల క్రితం ఒక రాజు తన డైరీలో ఈ గది గురించి రాశాడు. అందులో ఉన్న విషయాలు చదివితే రక్తం గడ్డకడుతుంది. లోపల 100ల కొద్దీ భారీ పాములు ఆ నిధిని కాపాడుతున్నాయని దొంగలు చెప్పారు. ఆ తర్వాత ఎవరూ ఆ గదివైపు వెళ్లలేదు. నాగబంధమంటే బయటకు కనిపించే ఇనుప గొలుసులు కాదు. అది శబ్ద తరంగాలతో పనిచేసే ఒక పురాతన మాయ. ఆ తలుపుని తెరవాలంటే కేవలం ఒకే ఒక దారి ఉంది. ఒక గొప్ప శక్తివంతుడైన సాధువు గరుడ మంత్రం చదవాలి. గరుడ మంత్రం చదివితే ఆ తలుపు దానికై అదే తెరుచుకుంటుంది. కానీ ఆ మంత్రాన్ని తప్పు లేకుండా చదివే పూజారి ఈ భూమి మీద ఎవరూ లేరు. ఈ మంత్రాలు శాపాలు నమ్మని కొందరు విదేశీ శాస్త్రవేత్తలు గుడికి వచ్చారు. దేవుని మాయను సైన్స్తో కొలవాలని చూశారు. వారు తమ ఆధునిక యంత్రాలు మరియు లేజర్ కిరణాలతో ఆ తలుపును స్కానింగ్ చేయడం ప్రారంభించారు. స్కానింగ్ నివేదికతో శాస్త్రవేత్తల మతులు పోయాయి. ఆ తలుపు వెనుక దాదాపు 30 అడుగుల మందపాటి ఘనమైన ఇనుప గోడ ఉంది. అంతేకాకుండా ఆ 6వ గది లోపల నుండి ఒక వింతైన అయస్కాంత శక్తి బయటకు వస్తోంది. అది మామూలు శక్తి కాదు. ఆ వింత శక్తి తగలగానే శాస్త్రవేత్తలు తెచ్చిన కెమెరాలు మరియు కంప్యూటర్లు ఒక్కసారిగా కాలిపోయాయి. 100 ఏళ్ల క్రితం రాజ్యంలో కరువు వచ్చినప్పుడు ట్రావెన్కోర్ మహారాజు మిగతా గదుల నిధిని ప్రజల కోసం వాడాడు. కానీ తన రాజ్యానికి ఎంతో కష్టం వచ్చినా ఆ రాజు 6వ గది వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే ఆయనకు ఒక నిజం తెలుసు. ఆ గదిలో ఉన్నది కేవలం బంగారం కాదు, భూమిని నాశనం చేయగల శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యాస్త్రాలు అందులో ఉన్నాయని అంటారు. కొందరు మాత్రం అది ఒక తలుపు కాదు, వేరే లోకానికి వెళ్లే దారి అని నమ్ముతారు. ఆ తలుపు దాటితే సాక్షాత్తు వైకుంఠం వస్తుందని భక్తుల నమ్మకం. ఎన్నో వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఆ తలుపుని తెరవకూడదని శాశ్వతంగా తీర్పిచ్చింది. అది దేవునికే వదిలేయాలని చెప్పింది. 6వ గది వెనుక పాతాళ లోకానికి వెళ్లే రహస్యదారి ఉందని పురాణాలు చెబుతున్నాయి. పాతాళమంటే కేవలం చీకటి లోకం కాదు. గుడి కింద దాగి ఉన్న రహస్య నిధిని నాగుల జాతి 100ల సంవత్సరాలుగా కాపాడుతోందని కొందరు గట్టిగా నమ్ముతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆలయం చుట్టూ తవ్వకాలు జరిపినప్పుడు భూమి లోపల కొన్ని వింత సొరంగాలు కనుగొనబడ్డాయి. ఆ సొరంగాలలో కొన్ని భారీ అస్థిపంజరాలు దొరికాయి. అవి మామూలు మనుషుల అస్థిపంజరాల కంటే చాలా పెద్దగా ఉన్నాయి. వాటి తల ఆకారం చూసి అవి మనుషులు కాదని మరియు గ్రహాంతరవాసులు అని కొందరు పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. 6వ గదిలో ఉన్నది నిజంగా దేవుని నిధి కాదు, అదొక అతిపెద్ద జైలు అని మరొక భయంకరమైన కథ ప్రచారంలో ఉంది. 1000 ఏళ్ల క్రితం విష్ణుమూర్తి చేతిలో ఓడిపోయిన ఒక భయంకరమైన రాక్షసుడిని ఆ చీకటి గదిలో బంధించారని అంటారు. ఇప్పటికీ అర్ధరాత్రి ఆ ఇనుప తలుపు దగ్గర నిలబడితే ఒకరు భారీగా ఊపిరి పీల్చుకోవడం వినబడుతుందని అంటారు. లోపల ఉన్న రాక్షస శక్తి బయటకు రాకుండా ఉండటానికే లక్షల కోట్ల బంగారాన్ని అక్కడ ఒక వలయంలా పేర్చారు. అందుకే ఆ దైవ విగ్రహం సరిగ్గా ఆ గదికి పైన ఉండేలా ప్రతిష్ఠించారు. దేవుడే ఆ దుష్టశక్తిని తొక్కిపట్టి ఉంచాడు. జ్యోతిష్యులు కూడా ఆ తలుపు జోలికి వెళ్లొద్దని చెప్పారు. అది తెరిస్తే దేశంలో ఘోరమైన విపత్తులు వస్తాయని హెచ్చరించారు. దేవుని రహస్యాలను తవ్వే కొద్దీ ప్రమాదాలు పెరుగుతాయి.
ఆ 6వ తలుపు ఎప్పటికీ ఒక భయంకరమైన మిస్టరీగానే ఉండిపోతుంది. పద్మనాభస్వామి ఆలయ రహస్యం మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో థ్రిల్లింగ్ రహస్యాల కోసం మా డార్క్ స్క్రీన్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.